జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని కొరకు జీవించడం అనేది ఒక గొప్ప ధన్యత. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం. ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో తెలియదు, కానీ ఈ రేపు తెలియని అనిశ్చితమైన ఈ రోజుల్లో ప్రభు కొరకు జీవిద్దాం. దేవుని కొరకు జీవించి మన సమయాన్ని, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు వాడబట్టడానికి మనం సిద్ధపరచుకొని దేవునికి సమర్పించుకున్నాం. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. జీవింతు నేను ఇక మీదట అనే పాట పాడదాం. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. నన్ను ప్రేమించిన ప్రియ యేసు కొరకే, నాకై ప్రాణమిచ్చిన ప్రభు యేసు కొరకే జీవింతును, 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 జీవింతును. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. నీ ఉన్నత పిలుపుకు లోబడుదు గురి వైపునకే బహుమానము పొందగ పరుగెడుదు. వెనుక ఉన్నవన్నీ మరతును, ముందున్న వాటి కొరకే ఎగిరపడుతును. నన్ను ప్రేమించిన యేసుని చూతును, నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును. గురి వైపుకే పరుగెడుతును, వెనుదిరుగను, వెనుదిరుగను. గురి వైపుకే పరుగెడుతును, వెనుదిరుగను, వెనుదిరుగను. జీవింతు నేను ఇక మీదట నా
ప్రార్థన. సకలమైన ఆశీర్వాదములకు కారణముద్ర పరలోకపు తండ్రి, సర్వోన్నత దేవా, సర్వశక్తిమంతుడైన దేవా, మీకు దేవ వేలాది కూడా మనం చేయించుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధికి వచ్చవలసిందిగా ప్రతి ఒక్క స్థితిలో ప్రతి ఒక్క పరిస్థితుల్లో ముందుకు మాత్రమే సాగుతూ ఎప్పుడు ఎక్కడ వెనుకడుగు వేయకుండా దేవా, రాజీ పడకుండా తండ్రి, వెనుకడుగు వేయటం అంటే తండ్రి విశ్వాస జీవితం విడిచిపెట్టడం కాదు కానీ తండ్రి, రాజీ పడటం తండ్రి. రాజీ పడకుండా ఏ పరిస్థితిలో దేవా ముందుకు మాత్రమే సాగలిగాను భగవాన్ తండ్రి. మీరు మాకు దయచేయవలసిందిగా ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి దేవా, ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి బ్లెస్సింగ్ ఇస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి, లోపల ప్రతి ఒక్క పరిశుద్ధికి తండ్రి, మీరు మీ యొక్క ఎంపికలు ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి రాజీ పడే ధోరణి నుంచి పక్కకు తప్పుకుని తండ్రి, బలమైన స్థిరమైన తండ్రి ఉద్దేశం ముందుకు సాగే విధంగా సాధించవలసిన ప్రతి పరిశుద్ధాత్మ దేవాన్ని సరిపుంచవలసిందిగా దేవా. ఇప్పుడు పాటలు మేము రామయ్య పరిచయం తండ్రి. ఇప్పుడు దేవా వాక్యం ద్వారా తండ్రి మీరు నాతో ప్రతి ఒక్క బిడ్డతో దేవా, ఎంతమంది వాక్యం యూట్యూబ్ లో పెట్టిన ప్రతి ఒక్కరితో తండ్రి బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ నాటబడిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడవలసిందిగా ముస్లిం ఇచ్చేది పెడుతున్న పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామాన అడిగిన తండ్రి, ఆమేన్. దేవుని వందనామా. తిరిగి మనం ఈ విధంగా ఈ యొక్క మంగళవారం ప్రార్థనలో అందరం కలిసి కూడుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఎక్కడ వారు అక్కడ ఇంట్లో కూర్చున్నా కానీ యూట్యూబ్ మాధ్యమం ద్వారా అందరూ ఐక్యతతో దేవుని ఆరాధించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని యొక్క ఉద్దేశం అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క మాటలోనికి అనే ఉద్దేశంలోకి మనం ఇమిడిపోవటానికి దేవుని అవకాశాన్ని బట్టి దేవునికి ఎన్నో వందలు చేసుకుంటున్నాను. అయితే ఇక పరిస్థితులు ఒక్కొక్క రోజుగా మారుతున్నప్పుడు ఈ వైరస్ యొక్క ఉధృత నిజమే ఎక్కువగానే ఉంది. కానీ దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి గవర్నమెంట్ వచ్చే సోమవారం నుంచి ఆరాధనలు పెట్టుకోవడానికి పర్మిషన్స్ గ్రాంట్ చేయడం జరిగింది. అయితే గైడ్ లైన్స్ ఇంకా ఇవ్వలేదు, ఏ విధంగా అనేది ఇంకా గైడ్లైన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఎప్పుడైతే తిరిగి సంఘ ఆరాధనలు మొదలవుతాయో నేను యూట్యూబ్ లో వాక్యం చెప్పినప్పుడు చెప్తాను. కానీ ఎప్పుడు మనం కూడుకున్నా కానీ ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటూ అందరూ మాస్క్ ధరించి, అందరూ ఆ ముక్కుని నోటిని మూసుకునే మాస్క్ ధరించి మనం ఎక్కడ ప్లేస్ చూసుకున్నా కానీ ఆరాధన చేయలేదు. మనం ఆధారం చెప్పాను నేను. అయినా కానీ మనం ఒక ప్రదేశాన్ని మనం ఎంచుకుంటాం. 3 ప్లేసుల్లో ఆరాధన పెడదామని గైగిల్పాడు ప్రాంతానికి గైగిల్పాడులో, కొండపాడులో, కొవ్వూరులో 3 చోట్ల ఆరాధన జరిపించడం. ఆదివారం మాత్రమే కొవ్వూరులో మాత్రం సోమవారం మిగిలిన రోజులు ఉంటుంది. కొండపాలెంలో గైగిల్పాడులో ఆదివారం మాత్రం ఉంటుంది, మిగిలిన రోజులు లేకుండా. రాబోయే రోజుల్లో అది కొంచెం పెద్ద ప్లేస్ చూసుకుని ఫిజికల్ డిస్టెన్సింగ్ అని గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి దూరంగా ఎవరిని ఒకళ్ళు అంటుకోకుండా దూరంగా కూర్చుని మాస్క్ ధరించి ఆ యొక్క ప్రార్థన ప్రాంగణానికి వచ్చినప్పుడు చేతులు కాళ్ళు కడుక్కుని శానిటైజర్స్ ద్వారా చేతుల్ని శానిటైజ్ చేసుకుని జాగ్రత్తగా వచ్చి కూర్చుని కొంచెం సేపు, 1 గంట సేపు దేవుని ఆరాధించి దేవుని మహిమపరిచి మన జీవితాల ద్వారా మన యొక్క సాక్ష్యం ద్వారా మన యొక్క ప్రార్థన ద్వారా ఆయన యొక్క నామాన్ని మహిమపరిచి మనం ఆయనకు దీవెనలు పొందుకునే ప్రయత్నిద్దాం. గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అయితే ఈరోజు వాక్యాంశంలోకి వెళ్ళినట్లయితే మొదటిగా ఈరోజు క్రైస్తవునిగా నువ్వు అర్థం చేసుకోవాల్సింది నీ బలం ఏంటి? వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? నీ యొక్క బలం ఏంటి? ఆలోచించు. నీ బలం నీ ధనమా? నీ బలం నీ యొక్క తెలివితేటలా? నీ బలం నీ బంధుమిత్రులా? నీ బలం ఏంటి? దేన్ని చూసి, దేన్ని బట్టి, ఏది ఉందని చెప్పి నువ్వు ఆనందిస్తున్నావు, అతిశయించటం అనేది నీకు ఒక్కొక్కసారి బాధ కలగచ్చు. పాస్టర్ గారి నేను ఎక్కడ గర్విస్తున్నానని గర్వం కాదు పోని, అతిశయించడం గర్వించడం గర్వం కాదు పోని, కనీసం ఇది నాకు ఉంది అనే ధైర్యం. ఏది నీతో ఉంటే నీకు ధైర్యం ఉంటుంది. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ ఆస్తి, నీ ఇల్లు, నీ ఉద్యోగం, ఏది నీతో ఉంటే నీకు ధైర్యం ఉంటుంది, అదే నీ బలం. ఏది నీ బలం? ఈరోజు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. నీతో నువ్వు మాట్లాడుకునే సమయం వాక్యం అంటే ఒక చేతి విని ఒక చేతి విడిచిపెట్టడం. వాక్యం అంటే ఎవరి గురించో మాట్లాడుతున్నారు కాబట్టి సరదాగా వింటాం కాదు, కానీ వాక్యం అంటే నీతో నువ్వు మాట్లాడుకోవటం. పరిశుద్ధాత్మ దేవుడు సంధిస్తున్నప్పుడు
పరిశుద్ధాత్ముడు సంధించేది నీతో, నిన్ను సంధించి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ తలంపులతో మాట్లాడతాడు ఆయన, నీతో మాట్లాడతాడు ఆయన, ఎవరితోనో కాదు. వాక్యం నాతో నీతో ఎవరు వింటే వారితోనే. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట, నీ బలం ఎక్కడుంది, ఎవరు నీ బలంగా నిలుస్తున్నావు. క్రైస్తవునిగా నీ బలం గనక లోకం అనుకుంటే, నీ బలం కనుక దేవుడు అనుకుంటే ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకున్నాము. నీ బలం కనుక లోకం అయితే కనుక సమస్య, ఇబ్బంది తప్పదు. లోకం అంటే లోకంలోనే సబ్ డివిజన్స్ అన్ని. నీ బలం లోకం అంటే దాని అర్థం నీ బలం ధనం, నీ బలం పలుకుబడి, నీ బలం అన్నతమ్ముళ్ళు, నీ బలం తల్లిదండ్రులు, నీ బలం భర్త, నీ బలం భార్య, నీ బలం నీ బలం నీ బలం ఇవన్నీ లోకపరమైనవి. కానీ దేవుడే నా బలం అంటే దేవుని ఆశ్రయించడం. దేవుడే నా బలం. ఏ సమస్య వచ్చినా, ఏ బలం వచ్చినా, ఫస్ట్ డోర్ ఐఎమ్ గోయింగ్ టు నాక్ ద డోర్ ఆఫ్ ద గాడ్. మొదటిగా నీ బలం ఎవరైతే వాళ్ళ దగ్గర ఫస్ట్ పరిగెత్తాల్సుమా. నీ బలం తల్లిదండ్రులు అయితే గనక సమస్య రాగానే మొదట నీ తల్లిదండ్రులకి ఫోన్ చేస్తావు, నీ తల్లిదండ్రులను కలుస్తావు. అదే నీ బలం దేవుడైతే గనక నీకు సమస్య రాగానే మొదట నువ్వు మోకరిస్తావు. వ్యత్యాసం. నీ బలం ధనం అయితే నువ్వు నీ సమస్య రాగానే నీ ధనాన్ని ఉపయోగించి ఏ విధంగా సమస్యని పరిష్కరించుకోవాలో ఆలోచిస్తావు. నీ బలం దేవుడైతే గనక నీకు ఎంత ధనం ఉన్నా లేకున్నా మొదట నీకు సమస్య రాగానే ముందు మోకరించి ఆయన నుంచి విడుదలని, సమాధానాన్ని, ఆయన ప్రత్యక్షతని, ఆయన ఇచ్చే సలహాని, ఆయన నడిపింపుని కోరుకుంటావు. వ్యత్యాసం సుమా. అంటే ధనం లేనివారు దేవుడు ఆశ్రయిస్తారు, పలుకుబడి లేనివారు దేవుడు ఆశ్రయిస్తారు అనే కాన్సెప్ట్ లేదు. నీ ధనం ఉన్నా లేకపోయినా, నీ పలుకుబడి ఉన్నా లేకపోయినా, నీకు బంధుమిత్రులు ఉన్నా లేకపోయినా, నువ్వు మొదట ఎవరిని ఆశ్రయిస్తున్నావు అనేది నీ బలం. నీ బలంలోనికి వెళ్తావు, నీ బలాన్ని నువ్వు పరీక్షించుకుంటావు. అయితే ఈరోజు చూసుకుందాం. మొదటిగా నీ బలం ఎక్కడ ఉన్నది అని అపవాదిని అడుగుతుంది. మొదటిగా అపవాది నిన్ను ఇబ్బంది పెడుతుంది. మొదటిగా అపవాది నిన్ను పరీక్షిస్తుంది, పరిశీలిస్తుంది, నిన్ను శోధిస్తుంది అపవాది. అయితే అపవాది కన్నా ముందు దేవుడు నిన్ను మంచిగా ఒక మాట అడుగుతున్నాడు. అమ్మా, ఇన్ని సంవత్సరానికి సాయం చేశాను కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నీ జీవితాన్ని నేను నడిపిస్తున్నాను కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నీ జీవితాన్ని నేను కడుతున్నాను కదా, నిన్ను చేయి పట్టుకుని గడాంధకారపు లోయలో కూడా నిన్ను నడిపిస్తున్నాను కదా. అయితే నీ బలం నేనా, ఆ లోకమా? నీ బలం నేనా, ఆ ధనమా? నీ బలం నేనా, లేకపోతే కనుక లోక అనేటువంటి బంధుమిత్రులా? ఎవరు నీ బలం అని దేవుని యొక్క ఆ మాట, దేవుడు నిన్ను పరీక్షించటం కాదు, పరిశీలించడం లేకపోతే కనుక శోధించడం కాదు, కానీ దేవుడు నిన్ను అడుగుతాడు. పరిస్థితులు ద్వారా దేవుడు అటువంటి కనుక ఆయన ప్రత్యక్షంగా దిగొచ్చి అడగండి. పరిస్థితులు వస్తాయి, నీ బలం ఎక్కడ ఉంది అని నువ్వు నీ నోటితో చెప్పవలసిన పరిస్థితులు వస్తాయి. మొదటి చూసుకుందాం మనం. న్యాయాధిపతులు 16:6. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బంధించవచ్చును నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా. చాలండి. ఇక్కడ దెలీలా సంసోనుతో మాట్లాడుతుంది. ఏమని? నీ బలం ఎక్కడుందో దయచేసి చెప్పు. ఇక్కడ అనుకోవచ్చు, పాస్టర్ గారు ఒక వేశ్య ద్వారా దేవుడు మాట్లాడతాడా? కాదండి, అది పరిస్థితులు. అది దెలీలా అనేది ఒక వేశ్య, ఒక క్యారెక్టర్ కాదు. దెలీలా అనేది పరిస్థితులు. సంసోను ఒక పరిస్థితుల గుండా వెళుతున్నాడు. ఆ పరిస్థితుల్లో దేవుడు వెళుతున్నాడు. అయ్యా సంసోను, నీ బలం ఎక్కడుందేనో అనుకుంటున్నావు? సంసోనుతో దేవుడు నెమ్మదైన స్వరంతో, సంసోనుతో దేవుడు ఆ అర్థమయ్యే మాటలో అడుగుతున్నాడు. అసలు నీ ఉద్దేశం చెప్పు సంసోనా, నీ బలం ఎక్కడ ఉంది అని నువ్వు అనుకుంటున్నావు? దేవుడిని అడుగుతాడు. సంసోనుతో దేవుడు దగ్గర 20 సంవత్సరాల సంసోను న్యాయాధిపతిగా పనిచేసిన తర్వాత, ఇంతకాలం పోయిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు. రాబోయే సమస్యలు, రాబోయే ఇబ్బందులు,
పరీక్షా కాలం అపవాది యొక్క డిస్టర్బెన్సెస్ దేవుడు తెలుసు కాబట్టి దేవుడు అపవాది నిన్ను చేరే ముందు, అపవాదిని ఇబ్బంది పెట్టే ముందు దేవుడు చివరిగా అడుగుతున్నాడు, అయ్యా సంసోన, నువ్వు చెప్పు, నీ బలం ఎక్కడ ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావో నీ ఉద్దేశాన్ని తెలియచేయి అడుగుతున్నాడు. ఎందుకంటే గనక సంసోనికి దేవుడు ఎన్నో గొప్ప విజయాలు ఇచ్చాడు. చూసుకుంటే కనుక ఒక పచ్చి ఆ గాడిద దవడ ఎముకతో 1000 మంది చంపాడంట. సంసోను మహాబలాఢ్యుడు. సంసోను ఉట్టి చేతులతోనే సింహాన్ని చీల్చి చంపాడంట. మహాబలాఢ్యుడు. సంసోనుని ఆ కాలంలో ఫిలిష్తీయులు ఎవరు సైన్యంతో కూడా వచ్చి ఓడించలేకపోయారంట. మళ్ళీ చెప్తున్నాను, సంసోను మహాబలాఢ్యుడు. అయితే ఈ అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు సంసోను దగ్గరికి వచ్చి, అంటే దేవుని యొక్క మాట అవ్వచ్చు, లేకపోతే కనుక ఆ పరిస్థితులు అవ్వచ్చు, దెలీలా ద్వారా ఆ పరిస్థితి వచ్చింది. దేవుడు అడుగుతుంది, నీ బలం ఎక్కడ ఉంది అంటే అది దేవుని యొక్క మాట అడుగుతున్నాడు దేవుడు. నీ బలం ఎక్కడ ఉంది? దీని అర్థం ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రదర్శిస్తున్నటువంటి బలం ఎవరిది సంసోనా? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు కలిగి ఉన్న సమృద్ధి ఎవరిచ్చింది? నీతో అడుగుతున్నాడు దేవుడు. ఇన్ని సంవత్సరాల నుంచి నీ కుటుంబాన్ని కాపాడుతుంది ఎవరు? నీకు ఇల్లు కట్టించింది ఎవరు? నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నీ పిల్లలు కాపాడుతుంది ఎవరు? నేనా? లేకపోతే కనుక నీ బంధుమిత్రులా? నేనా? లేకపోతే కనుక నీ తెలివితేటలా? నేనా? లేకపోతే కనుక నీ తల్లిదండ్రులా? నేనా? లేకపోతే ఈ లోకపరమైనటువంటి నీ యొక్క ఆ కాంటాక్ట్సా? ఆలోచించుకో. దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈ రోజే ఈ వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా దేవుడు నీ హృదయాన్ని సంధిస్తున్నాడు. ఎవరు నీ బలం? ఎక్కడుంది నీ బలం? ఎక్కడ, ఏది నీ బలం అని నువ్వు అనుకుంటున్నావు? ఎప్పుడైతే దెలీలా అడిగిందో సంసోను అక్కడ రకరకాల సమాధానం చెప్తున్నాడు. అది కాదు, ఇది కాదు, అంటే నా బలం నా యొక్క బట్టల్లో ఉంది, నా బలం జనపనాలతో కంటే కనుక నా బలం పోతుంది, రకరకాలు చెప్తున్నాడు. కానీ దేవుడు కోరిన సమాధానం చెప్పట్లేదు. ఆలోచించండి. తర్వాత చూసుకున్న దాంట్లో ఏ విధంగా సంసోను దగ్గరికి అపవాది అలౌ చేయబడిందో, అపవాది పర్మిషన్ ఎప్పుడు దేవుడు గ్రాంట్ చేశాడో, ఎందుకు గ్రాంట్ చేశాడో నువ్వు అర్థం చేసుకుంటే కనుక దేవుడు కోరిన సమాధానం చెప్పట్లా. దేవుడు కోరింది ఏంటి? ఆ స్త్రీతో చెప్పాల్సింది ఏంటి? అమ్మా, నా బలం నా దేవునిలో ఉంది, నువ్వు నా దేవుని నా దగ్గర నుంచి దూరం చేయి. ఆ సమాధానం నీ దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ సమాధానం చెప్తావో అపవాది నిన్ను ఏమీ చేయలేదు. నా బలం నా ధనంలో ఉందంటే కనుక అపవాది నీ ధనాన్ని దూరం చేయగలదు నీకు. అపవాదితో నా బలం నా బంధుమిత్రులు ఉందంటే కనుక నీ బంధుమిత్రుల నుంచి దూరం చేయగలదు. నీ బలం ఏది అంటే దాని నుంచి దూరం చేయగలదు. కానీ నా బలం నాతో ఉన్న, నాలో ఉన్న, నేను కలిగి ఉన్న నా దేవుడితో ఉన్నది, నా దేవుడు నా బలం అని చెప్పగలిగితే కనుక అపవాది నిన్ను ఏం చేయగలదు? జస్ట్ ఇమాజిన్, ఆలోచించు. అపవాది నీ నుంచి ఏమైనా దూరం చేయగలదు, కానీ దేవుణ్ణి మాత్రం దూరం చేయలేదు. మనకు కనుక జ్ఞానం ఉంటే కనుక అపవాది పరిస్థితుల ద్వారా నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను పరిస్థితుల ద్వారా నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు, ఎందుకంటే దేవుడు అపవాది రెండు పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే కనుక దేవుడైనా కానీ అపవాదైనా కానీ ఇది మాటల మార్పే కాదండి. దేవుడైనా కానీ అపవాదైనా కానీ ఇద్దరు ఆత్మస్వరూపులు. శరీరంతో వాళ్ళు నీ దగ్గర డైరెక్ట్ గా రారు, ఎవరి ద్వారా అయినా కానీ నీతో మాట్లాడతారు. కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, ఈ స్వరం ద్వారా, నా ద్వారా దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. సుమా, ప్రశ్నకి సూటి అయిన సమాధానం చెప్పు. నీ బలం ఎక్కడ ఉంది ఆలోచించు. ఈ రోజు నీ నోటితో ఏం చెప్పినా కానీ నీ హృదయంలో ఏది వెతుకుతుంది? సమస్య రాగానే ఏం చేయాలి, ఏ విధంగా సమస్య పరిష్కరించుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు. జాగ్రత్త, దాన్ని నీ నుంచి పక్కకి ఆయన అపవాది తప్పించేస్తుంది. జాగ్రత్త. అవును, ఈ స్థలం వెతకడం, చర్చ్ ప్లేస్ గురించి ప్రయాసపడటం, మొదట నా కాంటాక్ట్స్ మొదలు పెట్టాను.
కాదు, తప్పు. ఎప్పుడైతే కనుక ఈ 3 రోజులు ఉపవాసం ఉండి, శని ఆది సోమ ఉపవాసం ఉండి, తిరిగి మంగళవారం ఒక రోజు మన గ్యాప్ ఇచ్చి, మన బుధవారం నుంచి మళ్ళా తిరిగి, అంటే రేపటి నుంచి మళ్ళా తిరిగి 3 రోజులు ఉపవాసం ఉండబోతున్నాం. ఎంతమంది ఉపవాసంతో ఈ చర్చికి సంబంధించిన వాళ్ళు కాకపోయినా కానీ, ఎంతమంది వాక్యం ఏంటంటే, ఎంతమంది దేవుని యొక్క ఆలయం కట్టబడాలని, దేవుని యొక్క పని ముందుకు సాగాలని ఎంతమంది ఆశిస్తే కనుక ప్రతి ఒక్కరు ఉపవాసంతో నాకు సాయం చేయండి. ఎందుకంటే నా బలం ఉంది దేవునిలో. మనందరి బలం, మీ బలం, నా బలం, ప్రతి ఒక్కరి బలం ఉంది దేవునిలో. దేవుణ్ణి ఆశ్రయించట్లేదు కనుక దేవుడు మన సమస్యల నుంచి విడుదలిస్తాడు. నీ దగ్గర ఎంత ధనం ఉంది, నా దగ్గర ఎంత ధనం ఉంది, అక్కర్లా దేవునికి. ఎక్కడి నుంచి ఆకాశాన్ని, భూమిని మొత్తాన్ని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. మొత్తానికి అధిపతి అయిన మరి ఆ సృష్టికర్త, ఆ సర్వోన్నతుడైన దేవుడు, ఆ మహిమగల ఆ దేవుడు మనకి ఆయనే బలం అని మనం అన్నట్లయితే, ఆయనే బలంగా మనం జీవిస్తే కనుక మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి సమకూర్చగలడు. అయితే ఎప్పుడైతే సంసోను నా బలం ఎక్కడున్నది అని చెప్పినప్పుడు, అవును నిజమే, ఆ నిజం చెప్పలేదు. నిజం అంటే ఏంటి? నా దేవుళ్ళలో నా బలం ఉంది అనే విషయాన్ని చెప్పలేదు. కానీ నా జుట్లో ఉన్న విషయం చెప్పలేదు. దాంతో పాటు అసలు ముఖ్యమైనటువంటి దేవుడు చూస్తుంది ఏంటి? దేవుడు బలం జుట్లో ఉంచలా, దేవుడు బలం ఆయనలో ఉంది. ఆయన సంసోనుతో ఉన్నాడు కాబట్టి, దేవుడు సంసోనుతో ఉన్నాడు కాబట్టి అక్కడ సంసోను బలం ఉంది, జుట్లో లేదు. ఎప్పుడైతే కనుక సంసోను బలం ఇక్కడ అక్కడ చెప్తున్నాడు, కానీ నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నా బలం నాతో ఉంది అని ఎప్పుడైతే ఆ మాట చెప్పలేదో, దేవుడు సంసోన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నీ బలం దేవుడా, లోకమా? నీ బలం లోకం అయితే గనక దేవుడు ఈ రోజు ఈ క్షణం నిన్ను ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాడు. ఖచ్చితమైన మాట. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని చెప్తున్నాను. దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క ప్రవక్తగా ఒక మాట విడుదల చేస్తాను. నీ బలం దేవుడు కాకుండా ఏదైనా కానీ ఆయన నిన్ను ఎంత గొప్ప వ్యక్తివైనా, దేశ ప్రధానమైనా, నువ్వు ఒక పెద్ద బిషప్ అయినా, ఒక చిన్న విశ్వాసమైనా, నువ్వు ఎవరైనా కానీ అవసరం, నీ బలం దేవుడు కాకుండా ఇంక ఏదైనా కానీ ఆయన ఈ రోజు నిన్ను విడిచిపెట్టి పక్క వెళ్ళిపోబోతున్నాడు. జాగ్రత్త. దేవుడు పక్క వెళ్ళిన వచ్చేది ఎవరు? అపవాది సంసోన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. చూడండి, తర్వాత చూడండి 16వ అధ్యాయం తర్వాత చూసినట్టయితే కనుక న్యాయాధిపతులు 16-17 వచ్చారు. ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావుకోరాను. అప్పుడు అతడు మొదలుగా చూడండి, తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్ల అవుతుందని ఆమెతో నేను. సరే, ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి సంసోన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, అప్పుడు ఆ స్త్రీ సంసోన్ని ఇబ్బంది పెడుతున్నట్ట, బాధపడుతున్నట్ట, కన్ఫ్యూజ్ చేస్తున్నట్ట. ఎలాగా? ఇంకా చనిపోయేంత బాధ. ఎందుకు చనిపోదాం, ఈ గొడవ ఏంటి? విడిచిపెట్టి తన తల్లిదండ్రుల దగ్గరికి, తన జనాంగం వెళ్ళిపోవచ్చు కదా అంటే ఎంత కన్ఫ్యూజ్ చేస్తుంది, ఎంత ఇబ్బంది పెడుతుంది. దేవుని సన్నిధి నిన్ను విడిచిపెట్టిందంటే కనుక నువ్వు అపవాది చేతిలో కీలువలాగా ఇరుక్కుపోతావు సుమా, ఇరుక్కుపోతావు. ఆ స్త్రీ సంసోన్ని ఇబ్బంది పెడుతుందంట. ఎంత ఇబ్బంది అంటే కనుక సంసోను చచ్చిపోతే బాగుండు. అనేక మంది ఈరోజు మేము చనిపోతే బాగుండు అని అనుకోవడం కారణం అపవాది చేత ఇరికించబడి, అపవాది నిన్ను పూర్తిగా ఇరికించేసింది కాబట్టి నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నావు. కాబట్టి అపవాది యొక్క తలపుల నుంచి పక్కడానికి ప్రయత్నించవలసిందే. ఆ సమస్య నుంచి నువ్వు ఏ విధంగా బయటకు రాలేవు చూద్దాం. అపవాది ముందు సంసోను ఇరికించి బాధ పెట్టి సంసోను మనసు విసిగిపోయిన తర్వాత నెక్స్ట్ మాట సంసోను తన అభిప్రాయాన్ని సుమా ఇక్కడ మాట జాగ్రత్తగా ఒక్కొక్క వివరణలో ప్రతిరోజు పొద్దున పూట 7:30కి బైబిల్ స్టడీ, బైబిల్ రహస్యాల్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకుంటున్నాడు. ప్రతిరోజు పొద్దున 7:30కి తప్పక చూడండి. ఆ బైబిల్ స్టడీలో బైబిల్ ఆదికాండం నుంచి మొదలు పెట్టాము. దాంట్లో బైబిల్ రహస్యాల్ని దేవుడు మనతో పంచుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ పంచుకుంటున్నాడు. ఈ బైబిల్ రాసిన పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ ఏ పనులు
ఏ అక్షరం కూడా తప్పుగా రానివాడు, అర్థం ఉంటుంది. ఇక చూడండి, సంసోను బలం జుట్లో ఉంది రాయలా, ఇది సంసోను అభిప్రాయం అని రాస్తున్నాడు. సంసోను అభిప్రాయం, నా బలం నా జుట్లో ఉన్నది అని అతని అభిప్రాయం. దేవుని ఉద్దేశం కాదు సుమా. దేవుని యొక్క ఏర్పాటుకి, దేవుని ఉద్దేశానికి, సంసోను యొక్క ఏర్పాటుకి, సంసోను ఉద్దేశానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అది నా బలం నా జుట్లో ఉన్నది, ఆ మాట అన్నది సంసోను, అది సంసోను అభిప్రాయం మాత్రమే. ఇది దేవుని అభిప్రాయం కాదు. దేవుని అభిప్రాయం మాత్రం సంసోనులో బలం ఉన్నది, కారణం దేవుడు సంసోనుతో ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే అపవాది ఆ మాటను కక్కించింది, ఏమని, నీ అభిప్రాయాన్ని అపవాది బయటికి లాగుతాంది, ఎక్స్ట్రాక్ట్ చేస్తాంది. నీ అభిప్రాయం చెప్పు, అపవాది గద్దిస్తుంది నేను. నీ అభిప్రాయం చెప్పు, నీ అభిప్రాయం ఏంటి, నా బలం ఏంటి. మనం చాలా మంది అంతా దేవుడే 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 కథలు చెప్తాం. కథలు కాదు, అపవాది నిన్ను సూటిగా నిన్ను ప్రశ్నిస్తుంది. అపవాది ప్రశ్నించే విధానం దేవుడు ప్రశ్నించేంత ప్రసన్నంగా ఉండదండి. ఎలాగా, తండ్రి కొడుకుని గద్దిస్తాడు, ప్రశ్నిస్తాడు, ఎలా ఉంటుంది. కానీ పోలీసుడు కొడతాడు, ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. పోలీసు యొక్క ఆ ప్రశ్నకి తండ్రి ప్రశ్నకి వ్యత్యాసం ఉంటుంది. అదే వ్యత్యాసం ఉంటుంది. నీ తండ్రి దేవునికి అపవాది ఒక వ్యత్యాసం. నిన్ను కొట్టి తిట్టి నిన్ను ఇరికించి నిన్ను బలవంత పెట్టి నిన్ను అభిప్రాయాన్ని బయట కక్కించింది. సంసోను అభిప్రాయం బయట కక్కించింది. నా అభిప్రాయం ప్రకారం నా బలం నా జుట్టులో ఉంది, దట్స్ ఆల్. అప్పటితో దేవునికి సంసోనికి మధ్య ఉన్నటువంటి లింక్ తెగిపోయింది. ఎందుకంటే సంసోను జీవితంలో అపవాదిని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు? ఓన్లీ ఫర్ ఇంట్రోగేషన్. అంటే కోర్టు ఇస్తుంది చూస్తారా, పోలీసులకి కొంచెం సమయం వస్తుంది, ఆ రిమాండ్ పంపిస్తుంది నిజం తెలుసుకోవడానికి. అదే విధంగా జైలు శిక్ష విధించలా, కేవలం ఆ ఇన్వెస్టిగేషన్ కి అవకాశం ఇచ్చింది. అపవాదికి దేవుడు ఇన్వెస్టిగేషన్ కి అవకాశం ఇచ్చాడు నీ జీవితంలో. ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అవునయ్యా నా బలం నా లోకమే, నా ధనమే, నా భర్తే, నా భార్య, నువ్వు ఎప్పుడైతే చెప్తావు, అడ్మిట్ చేస్తావో, ఈ సాక్ష్యాన్ని తీసుకెళ్లి దేవుడు చూపిస్తుంది. ఇదిగో అయ్యా నా బిడ్డ అంటున్నావు కదా, నీ బిడ్డ చెప్తున్న మాట చూడు, నీ బిడ్డ అంటుంది బలం నా దేవుడు కాదు, కానీ నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, నా ధనం, నా అంటుందయ్యా. జడ్జిమెంట్ ఇంప్రూవ్ అయ్యా, జడ్జిమెంట్ ఏడుస్తాడు. ఓకే, ఈ వ్యక్తి నాకు సంబంధించిన కాదు, దిస్ పర్సన్ డజంట్ బిలాంగ్స్ టు మీ. జడ్జిమెంట్ పాస్. తర్వాత అపవాది మనల్ని, మన జీవితాన్ని ఆట ఆడుకుంటుంది. గుర్తుపెట్టుకో, నీ బలం ఎక్కడున్నది. సంసోను ఎప్పుడైతే ఖచ్చితంగా చెప్తున్నాడు, సంసోను అడ్మిట్ చేశాడు. సంసోను ఆ సాతాను దెలీలా ద్వారా ఇబ్బందికి చావగోరి ఆ మాటలు చెప్పాడు. నా బలం నా జుట్లో ఇది నా అభిప్రాయం, దేవుడిపై కాసుమా. ఎప్పుడైతే ఆ మాటని దేవునికి క్యారీ చేసింది అపవాది, దేవుడు ఇచ్చాడు. ఓకే, సంసోన్ నాకు చెందినవాడు కాదు, శాంసన్ డజంట్ బిలాంగ్ టు మీ. అయిపోయింది సంసోన్ పని. జుట్టు ఉరిగారు. ఇంక ఏం చేశాడనేది మొత్తం తెలుసు. కారణం సంసోన్ యొక్క అంత భయంకర దుర్గతికి, అంత అవమాన స్థితికి కారణం. ఈ రోజు క్రైస్తవురాలిగా ఉన్న మనం, నీ బలం నీ భర్తలో ఉందా? సమస్య వస్తే భర్తను అడుగుతున్నావు, చర్చి వెళ్ళలేదు భర్తను అడుగుతున్నావు, చర్చి వెళ్ళాలో లేదో నీ యొక్క అధికారులు అడుగుతున్నావు, చర్చి వెళ్ళలేదు నీ గవర్నమెంట్ అడుగుతున్నావు. నీ బలం నీ గవర్నమెంట్ లో ఉందా? నీ బలం నీ యొక్క ఆరోగ్యంలో ఉందా? నీ బలం ఎక్కడుంది? నీ బలం నీ దేవుడు కాదా? నీ దేవుడిని కాపాడలేడా? నీ బలం ఎక్కడ ఉంది అనుకుంటున్నావు నువ్వు? ఖచ్చితంగా పోవాలి. అనేక రకాల సమస్యలతో నిన్ను పిండి నీ యొక్క మాటని, ఖచ్చితమైన మాట కక్కిస్తుంది. జాగ్రత్త. దేవుడు మంచిగా అడిగాడు, అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఖచ్చితమైన మాటలతో దేవుడు అపవాదికి నిన్ను విడిచిపెట్టాడు. సమస్యలకు కాదు, నిన్ను చంపడానికి కాదు, కేవలం నీ మనసులో మాట కక్కించడానికి. ఏ విధంగా అయితే కనుక కోర్టు పోలీసులకి సమయం వస్తుంది, ఇతని కనుక్కోండి, ఇతని యొక్క రహస్యాలు కనుక్కోమని. ఆ సమయం ఏ విధంగా కోర్టు పోలీసులకి ఇస్తుందో అదే విధంగా దేవుడు అపవాదికి ఇచ్చాడు. అపవాది సంసోను జీవితంలో రహస్యాన్ని బయటికి లాగింది. సంసోను హృదయ రహస్యాన్ని బయటికి లాగింది. నువ్వు దేవుని మాట విని దేవుని వైపు రాకుండా
నువ్వు దాక్కోగలిగితే గనక అపవాది వస్తాడు, దిగి వస్తాడు. అపవాది నీ ఉద్దేశాన్ని బయటికి లాగుతుంది సుమా. అపవాది దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటావో, సమస్యలు భరించలేక, ఇబ్బందులు భరించలేక, ఇరకాలను భరించలేక ఒప్పుకుంటావో, ఒప్పుకున్నప్పుడు అపవాది ఆ మాటను క్యారీ చేసి చెప్పబోతుంది. దేవుడు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. ఈ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి కాదు, ఈ వ్యక్తి దైవజనము కాదు, ఈ వ్యక్తి పాస్టర్ కాదు, ఈ వ్యక్తి విశ్వాసం కాదు. నువ్వు అపవాది నువ్వు తీసుకెళ్ళిపో. ఆలోచించు. అయితే ఇది నెగిటివ్ పాయింట్ నేను చెప్పాను. ఎప్పుడైతే దేవుడే నీ బలం అయితే నువ్వు నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండబోతుంది, నీకు దేవుడి సహాయం ఎలా ఉండబోతుంది చూసుకున్నాను. నెక్స్ట్ చూసుకున్నాను కీర్తనలు 11 కీర్తన 1-2. మొదటిగా ఆయన చెప్పిన మాట ప్రకారం దేవుడిని అడిగినప్పుడు, దేవుడిని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి పరిస్థితుల ద్వారా నేను ప్రశ్నించినప్పుడు నీ స్టేట్మెంట్ ఏంటి? స్టేట్మెంట్ రికార్డింగ్ అవుతుంది. స్టేట్మెంట్ విల్ బి రికార్డెడ్. ఇక్కడ ఇందాక చెప్పినట్టు సంసోను ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయబడింది. నా బలం దేవుడు చెప్పకపోవడం వలన. ఇక్కడ కీర్తనకారుల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయబడుతుంది. రికార్డ్ చేయండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. చాలండి. ఇక్కడ కీర్తనకారుడు దావీదు మహారాజు యొక్క స్టేట్మెంట్ ఇక్కడ రికార్డింగ్ వచ్చింది. అంతా మనం సరదాగా వాక్యం అంటే ఏదేదో కాదండి. పక్క కోర్టు, పోలీసులు, ఒక న్యాయస్థానం, ఒక పద్ధతి ప్రకారం జైలు శిక్ష, మరణశిక్ష అన్ని పద్ధతి ప్రకారం సాగుతాయి. సరదాగా ఏదో దేవుడు ఏదో ఆరాధించాం లేదా ఇంట్లో పడుకుంటే మాత్రం ఎవడేమన్నాడు కాదు. ఖచ్చితంగా నువ్వు న్యాయస్థానం నిలబడాల్సిందే. ఖచ్చితంగా నీకు తీర్పు చెప్పే ముందు నీకు అపవాది అపచెప్పడతావు. అపవాది నేను శోధిస్తుంది, పరీక్షిస్తుంది, పరిశీలిస్తుంది. నీ యొక్క సీక్రెట్స్ బడిలాగా దేవుని దగ్గర అడ్మిట్ చేస్తుంది. నీకు శిక్ష విధించబడుతుంది. కాబట్టి సరదా యాక్టివిటీ కాదు ఇది. చూద్దాం మనం. ఇక్కడ దావీదు గారి దగ్గరికి దేవుని యొక్క పరిస్థితులు వచ్చినాయి. అక్కడ దావీదు గారు ఏ స్టేట్మెంట్ రికార్డ్ చేపిస్తున్నారు చూడండి. దేవుని స్టేట్మెంట్ చూడండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవాయే నా బలం, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నా బలం నువ్వు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడండి. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. నేను నా చుట్టూ నా దేవుడు కేడంగా, దుర్గంగా, కోటగా, నన్ను రక్షించేది ఆయన, నన్ను కాపాడేది ఆయన, నా సర్వస్వం ఆయనే. దావీదు గారు మహారాజు. మరి మహారాజుని దావీదు అంటున్నాడు, నా బలంతో, నా శక్తితో నేను చేయగలను అంట్లా, నా సైన్యం ఉంది, నా దేశం అంట్లా, నా సమస్తం నా దేవుడే, నన్ను కాపాడేది నా దేవుడు. నేను రాజు నిజమే, నా దేశాన్ని కాపాడవలసిన నేను, కానీ కాపాడుతున్న మొత్తం నన్ను కాపాడాలి. నేను దేశాన్ని కాపాడాలి, కానీ నన్ను కాపాడేది నా దేవుడు. నా రక్షణకర్త నా దేవుడు, నా బలం నా దేవుడు, నా కేడు నా దేవుడు, మొత్తం నా దేవుడే. ఆ దేవుడు నేను ప్రేమిస్తున్నాను అని ఖచ్చితంగా గట్టిగా దావీదు మహారాజు ఆ యొక్క స్టేట్మెంట్ ని రికార్డ్ చేపిస్తున్నాడు. నువ్వు ఈ రోజు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నావు? ఈజీగా స్టేట్మెంట్ చెప్పేయి. నువ్వు దేవుడు అంతా దేవుడే కథ చెప్పవద్దు. నీ హృదయంలోనిది. ఎందుకంటే కనుక అపవాదికి తెలుసు, దేవుడికి తెలుసు నీ హృదయం ఏముందో. నీకై నువ్వు ఓపెన్ గా చెప్పు. నీ బలం లోపల ఉందా? అడ్మిట్ చేయి. నువ్వు నిజంగా నీ ఉద్దేశాన్ని నువ్వు బయటకు చెప్పకపోతే కనుక అపవాది నీ దేవుడు పంపిస్తాడు నీ యొక్క హృదయ రహస్యాన్ని బయటికి లాగటానికి. ఎంతగానో దొక్కలేవు. ఖచ్చితంగా అంతా దేవుడు అనే నీ మాటని అపవాది ఇంట్రాగేట్ చేసి ఎంతకాలం ఆలోచించు. పోలీసుల దగ్గర చిక్కావు, పోలీస్ స్టేషన్ లో నిన్ను ఉంచారు, నిన్ను కొడుతున్నారు, దూషిస్తున్నారు, అన్ని రకాలుగా నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎంతసేపు నువ్వు ఏం చేయలేదు చెప్పగలవు? నిజంగా నువ్వు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకునేంత వరకు నువ్వు శిక్షించబడతావు. పోలీసుల నుంచి ఎలాగైనా కానీ రహస్యం తెలుసుకుంటారు. అదే విధంగా ఎప్పుడైతే నువ్వు అపవాది చేతికి అప్పచెప్పడతావో మీ హృదయంలో ఉన్నటువంటి నేను ఎవరు నమ్ముతాను, నా ఆధారం, నా బలం ఎవరు అని ఆ మాటకి ఆన్సరు ఖచ్చితంగా అపవాది నుంచి తీసుకుని తిరుగుతుంది.
నీ ఇష్టం, మీ చేతిలో ఉంది. ఎంత ఈజీగా జడ్జి అడిగినప్పుడు ఒప్పేసుకో జడ్జి దగ్గర అంత చెప్పి, కాదు చెప్పంటే కనుక పోలీసులు వస్తారు, పోలీసులు కొట్టి ఒప్పిస్తారు. ఇక్కడ అంతే, దేవుడు ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడేమో, దేవుడు తిరిగి నిన్ను రక్షిస్తాడేమో, తిరిగి నిన్ను దేవుడి దగ్గర పిలుస్తాడేమో. కానీ అపోవాది చేతిలో వెళ్ళిన తర్వాత అపోవాది నిన్ను ఎప్పటికీ తిరిగి దేవుడి దగ్గర రానివ్వదు. ఎందుకంటే తిరిగి అపోవాది నీ స్టేట్మెంట్ మాత్రం పంపిస్తుంది, నిన్ను పంపించిందిగా. ఖచ్చితంగా యూ విల్ బి అండర్ ద సాటన్, నాట్ ద గాడ్. ఆలోచించు. అయితే ఎప్పుడైతే దావీదు మహారాజు తన స్టేట్మెంట్ ని క్లియర్ గా రికార్డ్ చేశాడో, గుర్తుపెట్టుకోండి, నీ మాట నువ్వు దేవుడితో చెప్పినప్పుడు, నీ హృదయంలో చెప్పినా కానీ, నీ హృదయ రహస్య దేవుడు, నువ్వు చెప్తున్నటువంటి మాట నా బలం దేవుడే అని నువ్వు చెప్పిన మాట నిజమే అయినా కానీ, యూ విల్ బి అండర్ టెస్ట్. నిన్ను ఆయన పరీక్షిస్తాడు, ఆ తర్వాత మాత్రమే సాయం చేస్తాడు. సుమా, నిజమే, హృదయపూర్వకంగా నేను చెప్పాను. అవును, మొదట నేను దేవుడి కన్నా దేవుడు అడిగా నిజమే, కానీ ఉపవాస ప్రార్థన చేయకుండా నేను అడుగు ముందుకు వేశాను స్థలం ఎక్కడో గురించి. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత ఆయన పరీక్షిస్తాడు కూడా. ఎంతవరకు నిజంగా నన్ను ఆశ్రయిస్తున్నాడు నా బిడ్డ, పరీక్షిస్తాడు. చూద్దాం. దావీదు మహారాజును దేవుడు పరీక్షించి అప్పుడు ఆయన అద్వితీయమైనటువంటి సహాయాన్ని ఏ విధంగా పంపించాలో చూసుకుందాం మనం. నెక్స్ట్ ఫ్రెండ్స్, 1 సమూయేలు 31:8. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చి, అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరబట్టుకుని చంపగా వారిని తీసుకుని వెళ్లిపోయింది. దావీదును అతని జనులను పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఉన్నటియు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోని కొనుక్కోబడి ఉన్నటియు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహోనీయము, కర్మేలేడైన నాబాలు భార్య అయిన అబీగయిలు అను దావీదు 2 భార్యలను చెరలోని కొనుక్కోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. కాబట్టి చాలండి, ఇక్కడ అర్థం చేసుకుంటే కనుక ఇక్కడ దావీదుకి ఒక సమస్య వచ్చిందంటే, దావీదు కుటుంబ సిక్లగులో ఉన్నప్పుడు దావీదు సైన్యం ఇంకొక చోట యుద్ధానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేప్పటికి వాళ్ళ భార్య, వాళ్ళు నివసించినటువంటి ఆ యొక్క ఊరిని సిక్లగును కాల్చివేయబడింది, ఆస్తి మొత్తం కొలగొట్టబడింది. దాంతో పాటు ఆ భార్య బిడలు, దావీదు సైన్యం 600 మంది, అందరి యొక్క భార్య బిడ్డల్ని ఆ యొక్క శత్రువులు ఎత్తుకుపోయారంట. అది ఎంత ఇబ్బందికర పరిస్థితి ఆలోచించండి. ఇప్పుడు దావీదు ఒక పరీక్ష గుండా వెళుతున్నాడు. చూడండి, దావీదు ఇప్పుడు హీ ఈజ్ అండర్ స్క్రూటనీ. ఆయన క్లియర్ వాచ్ లోకి వచ్చాడు, దేవుడు యొక్క క్లియర్ వాచ్ లో వచ్చాడు. దేవుడు ఎప్పుడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఆయన స్వరంతో మాట్లాడే విధానం, ఆ తర్వాత పరిస్థితుల ద్వారా కూడా ఆయన ఎఫెక్టివ్ గా మాట్లాడతాడు. ఇప్పుడు ఒక పరిస్థితి దావీదు ముందుకి దేవుడు విసిరాడు ఒక పరిస్థితిని. ఇప్పుడు ఆ పరిస్థితిలో నా కుమారుడు, నా దాసుడైనటువంటి, నా హృదయానుసరైనటువంటి నా దావీదు ఏం చేస్తాడు? నా దావీదు స్టేట్మెంట్ రికార్డ్ చేయించాడు. ఏమని? నా బలం నా దేవుడు, ఆయనే ప్రేమిస్తున్నాను, నా కోట, నా దుర్గం, నా సైన్యం అంతా ఆయనే చెప్పి పాడిన ఆ దావీదు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏం చేస్తాడు? నిజమే, ఆ రోజు దావీదు హృదయపూర్వకంగా చెప్పాడు. అప్పుడున్న పరిస్థితులు బట్టి అప్పుడు అలా చెప్పాడా? ఇప్పుడు పరిస్థితులు మారితే కనుక దావీదు యొక్క స్టేట్మెంట్ మారుతుందా? దేవుడు దగ్గర చూస్తున్నాడు. ఎందుకు? దావీదుకి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్, మనుషులందరినీ ఒప్పింపచేసే, మనుషులందరి యొక్క కాంకరెన్స్ తో, అందరూ ఇష్ట ప్రకారం మనుషులందరూ దావీదుతో సైన్యం మొత్తం ఇష్టపడుతుంది. ఏంటి? దావీదా పద యుద్ధానికి, ఇప్పటికే 1 రోజు 2 రోజులైంది, వెంటబడి వాళ్ళని చంపగలం, మనం వెంటాడదాం. అది మనుషుల ఉద్దేశం. మనుషులందరి యొక్క కాంకరెన్స్ అదే వస్తుంది. దావీదుని కొట్టబోయారంట. దావీదుని ఎందుకు?
రాళ్లతో కొడదాం రండి అని చెప్పి సైనికులు దావీదు యొక్క సైన్యం అన్నాడు. ఎందుకంటే కనుక దావీదు వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకోవట్లేదు కాబట్టి. ఎందుకంటే ఖచ్చితంగా యుద్ధానికి దావీదు బయలుదేరితే కనుక దావీదు ఓడించేవాడు అప్పట్లో ఎవరూ లేడు. ఖచ్చితంగా దావీదు సైనికులు వెళ్తే కనుక దావీదు ఖడ్గానికి ఎవరూ బతకలేరు. ఖచ్చితమైనటువంటి రూల్ అందరికీ తెలుసు. అనుకున్నారు సైనికులు, మా దావీదు ఎంత సూర్యుడు, ఈ సూర్యుడు కనుక అడుగు ముందుకు వేస్తే కనుక మా భార్య కూడా రక్షించబడతారు. ఏంటి దావీదు దేవుడు 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 అంటాడు. అందరు విసుగొచ్చేసి కోపంతో రాళ్లతో కొట్టి చంపేద్దాం అనంత కసిగా వచ్చారంట. దీనంతటికి కారణం మనుషులందరూ ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటున్నారు. ఏమని? దావీదా పద యుద్ధానికి, చంపేద్దాం, నరికేద్దాం అని యాంగిల్లో వెళ్తున్నారు. ఆలోచించండి. దావీదుకి లోకపరమైనటువంటి మాట వినిపిస్తుంది. ఏమని? ఇప్పుడు నువ్వు నీ బలాన్ని నమ్ముకో. ఆలోచించు. దావీదుకి రెండు ఆప్షన్స్ వచ్చినాయి. ఆ ఫస్ట్ ఆప్షన్ మనుషులందరి యొక్క కాన్ఫిడెన్స్, మనుషులందరూ ఇష్టపడుతుంది. దావీదు బలాఢ్యుడు కాబట్టి నువ్వు యుద్ధం చేయి అని అందరూ చెప్తున్నారు. దావీదు కనుక యుద్ధాన్ని వెళితే కనుక దేవుడు అంటాడు, సరే అంటే దావీదా నువ్వు మాట చెప్పావంతే, కానీ నువ్వు సమస్యల వేళ, ఇబ్బందుల వేళ నీ ఇరుక్కున్నప్పుడు నీ బలాన్ని నమ్ముతున్నావు తప్ప నన్ను కాదు కదా. కానీ దావీదు మొదటి ఆప్షన్ ఎంచుకోవాలా. అందరు రాళ్లతో కొట్టానికి వచ్చినా కానీ ఏమన్నా చూడండి, దావీదు దేవుని యందు బలం తెచ్చుకున్నాడంట, ఊపిరి తెచ్చుకున్నాడంట. దేవుని యందు ఎలా? దేవుని నమ్మాడు కాబట్టి. దావీదు ఏ స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు అదే స్టేట్మెంట్ తిరిగి చెప్తున్నాడు. ఏమని? నా బలం నా దేవుడు, నా కేడు ఆయన, నా దుర్గమైన ఆయన నాతో ఉండగా ఏ శత్రువు నన్ను కానీ నా కుటుంబాన్ని తాకలేదు. ఖచ్చిత నమ్మకం. నా బలం కాదు నన్ను కాపాడేది, నా సైన్యాన్ని నా కుటుంబాన్ని కాపాడే నా బలం కాదు, అది దేవుడు మాత్రమే అని ఖచ్చితంగా నమ్మకం దావీదు అంటున్నాడు. అభ్యత అంటున్నాడు, తీసుకురా, రేపు తీసుకురా, ఏ పొద్దు ధరించి దేవునితో మాట్లాడతా. జనం సైన్యం రాళ్లతో కొట్టడానికి వచ్చింది. భార్య బిడ్డలు చెరపడబడ్డారు. 2 రోజులు అయిపోయింది. వాళ్ళని తీసుకెళ్లిపోతే అన్నతో వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారో, చంపేశారు, ఏమీ తెలియదు. కానీ కూల్ గా దేవుడు కూర్చున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా చెప్పయ్యా, ఎప్పుడు చెప్తావో తెలియదు, నువ్వు చెప్పేది చూస్తాను నేను. ఎవరెవరు నాకు అవసరం, రాళ్లతో నన్ను కొట్టి చంపినా పర్లేదు, నా భార్య నా బిడ్డల్ని ఎవరెత్తుకుపోయినా పర్లేదు. ప్రతి ఒక్క స్థితిని, ప్రతి ఒక్క పరిస్థితిని, ప్రతి ఒక్క స్థితిగతులు మార్చగల శక్తివంతుడు నువ్వు, నా బలం నువ్వు. ఎప్పుడు చెప్పాలి? నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు అడుగు బయటికి పెట్టు, చెప్పు దేవునికి, నువ్వే నా బలం, లోకం కాదు. నువ్వు నాతో ఉండగా ఏ సమస్య, ఏ వైరస్, ఏది తాకనే తాకదు. చెప్పగలవా? చెప్పలేవు. కాబట్టి ఈరోజు లోకం భయపడుతుంది. వైరస్ అంటది కొన్ని రోజులు అనారోగ్యం అంటుంది, కొన్ని రోజులు డబ్బులు అంటుంది, కొన్ని రోజులు టైం లేదంటుంది, రకరకాల వంకలు చెప్తుంది లోకం. కారణం నువ్వు నీ బలాన్ని దేవునిగా ఎంచుకోలేదు కాబట్టి. ఆలోచించు. ఎందుకంటే కనుక ఎప్పుడైతే కనుక నీ బలాన్ని నువ్వు దేవుడిగా ఎంచుకోవు, అప్పుడే నీకు సమస్య. ఎప్పుడైతే నా బలం నా దేవుడు అనుకున్నప్పుడు నీకు టెంపరీగా అనిపిస్తుంటది. నా బలం నా దేవుడు అనుకుని నువ్వు నీ దేవుని ఆశ్రయించి నువ్వు దేవుని దగ్గర కూర్చున్నప్పుడు లోకం మొత్తం రాళ్లతో కొట్టడానికి సిద్ధపడుతుంది. లోకం మొత్తం అంటుంది, వీడు పిచ్చోడు, వీడు పిచ్చోడు, వీడు పిచ్చోడు, వీడు పిచ్చోడు. అవును, 6 సంవత్సరాల నుంచి మనందరూ అదే అన్నారు, వీడు పిచ్చోడు. నిజమే, పిచ్చివాళ్ళనే. దేవుని ఆశ్రయించిన వారు మొదటి పిచ్చివాళ్ళనే కనిపిస్తారు. కానీ దేవుని యొక్క శక్తి విడుదలైనప్పుడు, దేవుని యొక్క అభిషేకం విడుదలైనప్పుడు, దేవుడు ఆయన పరిశ్రమ మొదలు పెట్టినప్పుడు ఆ పిచ్చివాళ్ళని ఆయన ఘనవంతుడుగా, ఆయన గొప్పవాళ్ళగా ఆయన తీర్చిదిద్దుతాడు. ఎందుకంటే ఆయన జ్ఞానం తిరస్కరించడం గురించి ఆయనకి వెర్రివాడు కావాలంట. నువ్వు వెర్రివాడిగా దేవుని దగ్గర నిన్ను నువ్వు సమర్పించుకోగలవా? దావీదు చేసినట్టే. దావీదు ఎంతో బలాఢ్యుడే, కానీ నేను బలహీనను, నేనేమి చేయలేను, నా చేతిలో ఏమి లేదు, మొత్తం నా బలం మొత్తం నా దేవుడే అని దేవుని దగ్గర పాదాలోని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు.
చెప్పు దేవా, ఏం చేయమంటావు చెప్పు. ఈ ప్రజల మాట విన్నాం. లోకం ఏమనుకున్నా పర్లేదు, నా భార్య ఏమైపోయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, కొత్త ఒక్క స్థితిని మార్చగల శక్తి నువ్వు నాతో ఉన్నప్పుడు ఏం చెప్తే చేస్తానని ఉపవాసం ప్రాణం చేస్తాను. చేయగలవా? చాలా కష్టం, చాలా కష్టం. ఈ స్థితిలో దేవుడు నిలబడటం చాలా కష్టం. కానీ ఎప్పుడైతే నా బలం నా దేవుడు అని నిలబడతావో అప్పుడు దేవుడి నుంచి మాట వచ్చింది, పదా లేదు దావీదు, నేను నీతో ఉన్నాను, నీకు ఎదురుగా నిలబడేది ప్రపంచంలో ఇంకా ఎవరు రూపించలేదు. నేను నీకు ఎదురుగా నిలబడే శక్తిమంతుడిని ఈ ప్రపంచంలో ఎవరిని ఇంకా సృష్టించలేదు. నేను పదా, గెలుపు నీదే. అప్పటికి 3 రోజుల ప్రయాణం, 3 రోజులు ఎంతో వెళ్ళారు, చంపేశారు, ఏమైపోయారు ఏమీ తెలియదు. కదే ఉన్నాడు, పద నేను నీతో ఉన్నాను. 3 రోజులు తరిమాడంట. తరిమి ఒక్కడిని కూడా, అప్పటికి అలిసిపోయారు సైన్యం. దావీదు సైన్యం అలిసిపోయారు, విసిగిపోయారు, వెసారిపోయారు, యుద్ధం చేసి వచ్చారు. 3 రోజులు నడిచారు. అయినాక ఇంత అలిసిపోయిన సైన్యంతో అక్కడ 3 రోజుల నుంచి ఆ శత్రు సైన్యం ప్రశాంతంగా నిద్రపోతూ తాగి తనలాడి ఆనందం ఉన్నటువంటి ఆ సైన్యం మీద పడినప్పుడు అలిసిపోయిన సైన్యం బలమైన సైన్యాన్ని ఓడించడమే కాదు, ఒక్కరిని కూడా మిగిల్చకుండా రక్తాన్ని ఏర్లుగా పారించిందంట. ఒక్కళ్ళకు కూడా దావీదుకి దావీదు సైన్యంలో ఒక్కళ్ళకి ఈ యొక్క కత్తి ఘాటు కూడా తగలకుండా సైన్యాన్ని, శత్రు సైన్యాన్ని సమూలంగా ప్రాణాలు తీసి రక్తాన్ని పారించిందంట. కారణం దేవుని యొక్క అద్వితీయమైనటువంటి ఆ సపోర్టు నీతో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నీ దేవుడు నీతో ఉంటాడు. ఎప్పుడైతే నా బలం నా దేవుడు అన్నప్పుడు దేవుడు నీతో ఉండబోతున్నాడు. అటువంటి బలమైన నిర్ణయం నీతో ఉన్నట్లయితే కనుక, ఆయన బలమైన నిర్ణయం నీలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆయన పరీక్షిస్తాడు. ఖచ్చితంగా ఆయన పరీక్షలో నువ్వు దావీదు వలె నెగ్గినట్లయితే కనుక, దావీదు వలె నువ్వు ఎదురు చూసినట్లయితే కనుక, దావీదు వలె దేవునికి సమాధానం వచ్చేంత వరకు నువ్వు వేచి ఉండగలిగినట్లయితే కనుక దేవుడు నీ తరపు ఎదురు చేయబోతున్నాడు. దేవుడు ప్రతి ఒక్క పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చబోతాడు. సమస్తం సమకూడి నీ శత్రువుల బల్ల మీద నువ్వు ఆహారం తినబోతున్నావు. సమస్తం సమకూడి జరగబోతున్నాయి. ఊహించని వైపు నుంచి ఊహించని విధంగా నీకు సపోర్ట్ దొరికిపోతుంది. ఎక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు నుంచో నీకు సపోర్ట్ దేవుడు పంపించబోతున్నాడు. ఎవరి ద్వారా నీకు అవసరం, నీ శత్రువుల ద్వారా కూడా దేవునికి సాయం చేయించగలడు. ఎప్పుడైతే నువ్వు దేవుని నుంచి నిలబడతావో, నా బలం నా దేవుడు అనుకుంటావో, దావీదు వలె మనం ఈరోజు నిలబడి చూద్దాం. నా బలం ఉంది, నా ఆరోగ్యంలోనో నా ధనంలోనో నా డబ్బులో లేదు, ఏది నిన్ను ఏమీ చేయలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని ఆరాధిద్దాం. దేవుని ఆరాధన సాగక అనేక రోజుల నుంచి ఆరాధనలు ఆగిపోవడం వలన అనేక సమస్యలు ఉన్నారు. రండి ఆరాధిద్దాం దేవుణ్ణి. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత, ఆ ప్లేస్ చూసుకున్న తర్వాత, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆరాధిద్దాం. కానీ ఆరాధన మొదలైన తర్వాత ఇంట్లో కూర్చోవద్దు, ఆయన యొక్క శాపాన్ని పొందుకోవద్దు. ఆరాధన మొదలైన తర్వాత ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ఆశ్రయించి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం దేవుణ్ణి వెంబడిద్దాం, దేవుణ్ణి కనపడద్దాం, దేవుడి నామాన్ని స్తుతిద్దాం, ఆయన ఇచ్చే దేవుని పొందుకుందాం. ఎందుకంటే నీ బలం, నీ ధనం, నీ ఆరోగ్యం, నీ జీవితం కాదు. నీ బలం నీ దేవుడు అని నువ్వు నిరూపించుకునే సమయం వచ్చింది. అడుగు బయటికి వేద్దాం. గవర్నమెంట్ ఒప్పుకున్నా కానీ ఇంకా భయంతో ఇంట్లో దొక్కవద్దు. దేవుని గురించి, దేవుని పని గురించి, దేవుని నువ్వు నిజంగా ఒప్పుకునే సమయం వచ్చింది. అన్ని నామ్స్ ప్రకారం గవర్నమెంట్ చెప్పినటువంటి ప్రతి ఒక్క రిక్వైర్మెంట్స్ ని మీట్ చేసి గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ఆరాధన పెట్టినప్పుడు అన్ని విధాలుగా అన్ని సమకూర్చి మీకు ఫోన్ చేస్తాను, యూట్యూబ్ లో చెప్తాను. అందరం కలిసి దేవుని ఆరాధించి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలం పొందుకుందాం. చిన్న వాక్యాన్ని తెలియజేసినాక పండించి ముగించుకున్న ప్రార్థన. సకలమైన ఆశీర్వాదం కారణంతో పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, మీకు దేవాలయం చేయించుకుంటున్నాం తండ్రి. మిస్సెందుకు కొంచెంగా పరిశుద్ధాత్మ అవును దేవా, నా బలం తండ్రి నువ్వు మాత్రమే తండ్రి. దావీదు నా మాట ప్రకారం తండ్రి, నా బలం నువ్వు దేవా. నేను ప్రేమిస్తూ తండ్రి దేవా, నా బలం, నా కోట, నా శైలి మొత్తం నువ్వే తండ్రి. దావీదు మహారాజు తన స్టేట్మెంట్ రికార్డ్ చేయించినాడు తండ్రి. అదే విధంగా తన సంవత్సరం దేవా, నా బలం దేవా, నా బలం నా జుట్టులో ఉన్నదని తండ్రి తప్పు స్టేట్మెంట్ రికార్డ్ చేయించినాడు. కాబట్టి తండ్రి సంవత్సరం నువ్వు విడిచిపెట్టవలసి వచ్చింది తండ్రి. సంసోను నువ్వు విడిచిపెట్టడానికి కారణం సంసోనే తండ్రి, నువ్వు కాదు దేవా. ఆ విధంగా తండ్రి మమ్మల్ని ఈ రోజు విడిచిపెట్టాలా, మాతో ఉండాలా అని నువ్వు తండ్రి ఒక పరీక్ష కూడా మనం తీసుకెళ్ళావు తండ్రి. ఈ 2.5 నెలల తండ్రి పరీక్ష దేవా.
అవుతుంది. ఈ పరీక్షలో ఎవరైతే నెగ్గుతాడు తండ్రి, ఎవరైతే నా బలం నువ్వే అంటాడు తండ్రి, వాళ్ళతో జీవిత పర్యంతం తరతరాలు నువ్వు ఉండబోతున్న పరిశుద్ధాత్మ దేవా, నువ్వు ఆ బిడ్డల తండ్రి, ఆ సంఘాల తండ్రి నువ్వు అభివృద్ధి చేయబోతున్నావు తండ్రి. దేవాను తండ్రి, దేవా తలగా ఉంచుతావు దేవా, త్వరగా కాదు తండ్రి, అభివృద్ధి చేయబోతున్నావు తండ్రి, ప్రతి ఒక్కరికి చూపించబోతున్నావు దేవా. నువ్వు ఎవరైతే నా బలం నా దేవుడు అన్న వారిని నువ్వు ఘనవంతులుగా తండ్రి, ధనవంతులుగా తండ్రి, ప్రతి ఒక్క స్థితిగతిలో తండ్రి నువ్వు హెచ్చని స్థితిలో నువ్వు ఉంచబోతున్నావు తండ్రి. ఘనపరచబోతున్న పరిశుద్ధాత్మ దేవా, దీపస్తంభంలో తండ్రి దేవా నుంచి పెట్టబోతున్నావు తండ్రి. అనేక మందికి మార్గాన్ని చూపించే దేవా దీపాలుగా తండ్రి, ఎవరైతే నా బలం నా దేవుడు అంటారో వాడిని నువ్వు నిత్యబెట్టబోతున్నావు దేవా దీపస్తంభం. ఆమేన్ తండ్రి. నిశ్చిత్తం మా నెరవేరు దాకా ఆమేన్ దేవా. ఆమేన్ తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి దేవా నీ బలం దేవా యెహోవాయే బలంగా తండ్రి, దేవా యెహోవా నా బలం అనే స్థితిలోకి తండ్రి ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మేము దేవా ఈ యొక్క బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అని సంఘం ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఈ వాక్యం ఎంతమంది వింటారు ప్రతి ఒక్కరు తండ్రి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవులు ప్రతి ఒక్క పరిశుద్ధుడు తండ్రి మా బలం మా తండ్రి మా దేవుడు మా యెహోవా తండ్రి అనే స్థితిలోనికి తండ్రి ప్రతి ఒక్కరు నడిపించబడగలిగే విధంగా సాధించవలసిందిగా యేసు పరిశుద్ధ నామాన అరుడికి తండ్రి. ఆమేన్.